హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. రీసెంట్గానే December 5th పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. సో సినిమా హ్యాపీగా నడుస్తున్న క్రమంలోనే సినిమాకి సంబంధించి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మొత్తం తెలుగు ఇండస్ట్రీ కాదు ఓవరాల్గా రిలీజ్ కాబోతున్నటువంటి ప్రతి సినిమాకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. సో రీసెంట్గా హైదరాబాద్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్లో జరిగినటువంటి విషాద ఘటన మనందరికీ తెలుసు. సో పుష్ప 2 సినిమా యొక్క రిలీజ్ బిఫోర్ బెనిఫిట్ షోస్ అని వేయడం జరిగింది. సో బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోకి మన వాళ్ళ ఉన్నటువంటి క్రేజ్ మామూలుగా ఉండదు. సో హైదరాబాద్లో సంధ్య థియేటర్లో రిలీజ్ చేసినటువంటి ఈ సినిమా యొక్క బెనిఫిట్ షోకి చాలా మంది రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో సో విపరీతంగా ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ దగ్గరకు వచ్చారు. సో ఈ క్రమంలో సినిమాకు వచ్చినటువంటి తల్లి కొడుకులు ఇద్దరు చనిపోవడంతో అండ్ అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో తల్లి అయితే స్పాట్లో చనిపోయారు. అండ్ కొడుకు చూసుకున్నట్లయితే కాస్త కొనవిపుడుతున్నట్టు టైంలో సో సిపిఆర్ చేస్తున్న తర్వాత చనిపోయాడు అనమాట. సో ఈ విధంగా తల్లి కొడుకులు చనిపోవడంతో ఇకపై బెనిఫిట్ షోని రద్దు చేస్తుందంట తెలంగాణ గవర్నమెంట్. సో తెలంగాణ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఇకపై తెలంగాణలో ఏ సినిమాకి కూడాను బెనిఫిట్ షోస్ అనేవి ఇక ఉండవు అని చెప్పి. సో పుష్ప సినిమా అనేటటువంటిది జనాలకి ఎంటర్టైన్మెంట్ తో పాటు మొత్తం సినీ వర్గానికి కూడా ఒక షాకింగ్ మూమెంట్ అయితే మిగిలించింది. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రెసెంట్ పుష్ప సినిమా రిలీజ్ అయినటువంటి కలెక్షన్స్ వచ్చిన టాపిక్ కంటే కూడాను జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ ఓవరాల్ గా చాలా మంది ఈ ఇన్సిడెంట్ కి అల్లు అర్జునే కారణము. సో అల్లు అర్జున్ ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చారని చెప్పి పోలీసులే కన్ఫర్మ్ చేశారనమాట. సో ఆ విధంగా అల్లు అర్జున్ రావడంతో సడన్ గా ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి ఈ విధమైనటువంటి తొక్కిసలాట జరిగిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా తెలంగాణలో ఇకపై ప్రీమియర్ షోస్ బెనిఫిట్ షోస్ ఉండవని చెప్తున్నారు. బట్ ఆంధ్రాలో అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి ఆంధ్రాలో ఈ ప్రీమియర్స్ పడేటటువంటి ఛాన్స్ ఉంది. సో మేబీ ఇంకేదైనా కొత్త సినిమాలు కానీ స్టార్ హీరోల సినిమాలు వస్తే తెలంగాణ నుంచి చాలా మంది ఆంధ్రాకి వచ్చే ఛాన్స్ ఉంది. సో జనవరిలో మన ముందు చాలా సినిమాలు రాబోతున్నాయి. సో వీటిలో ఏ సినిమాస్ కి ప్రీమియర్ వేసే ఛాన్స్ ఉంది లేదా ఈ లెవెల్లో జనాభా వచ్చేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని మీకేనా ఐడియా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. And don't forget to subscribe SAS TV. Thanks for watching.